చెప్పండి సార్, సిల్వర్ జూబ్లీ కంప్లీట్ చేసుకుని ఈ రోజున మీరు 26వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నారు. అసలు ఏంటి మెయిన్ మోటో ఏంటి, కోపా యొక్క మెయిన్ మోటో ఏంటంటే మీరు ఏం చెప్తారు? ఓకే, నా పేరు రామాయణం నాగసత్యం అండి, కోపా సెక్రటరీ. కోపా అంటే కాపు అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్. ఈ సంస్థ 1997లో స్థాపించబడింది. ఇప్పటికి 26 సంవత్సరాలు. ఈ సంవత్సరం 26వ సంవత్సరం. 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ జరుపుకొని 26వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా మేము ప్రతి సంవత్సరం పూర్ అండ్ మెరిటోరియల్, పేద విద్యార్థులకి మెరిట్ పూరు రెండు చూసి మేము స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో స్కాలర్షిప్ అప్లై చేయాల్సిన వాళ్ళు 10th పాస్ అయ్యి ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఎంబీబీఎస్, బీడీఎస్, బీకామ్, బీఎస్సీ ఎవరైనా కూడా దీనికి స్కాలర్షిప్కి అర్హులు. వీళ్ళు అప్లై చేయడానికి వాళ్ళకి కావాల్సిన అర్హత ఏంటంటే వాళ్ళకి పూర్ అయి ఉండాలి, పేదవారు అయి ఉండాలి, చదువుకోవాలనే ఉత్సాహం ఉండాలి. వాళ్ళు చదువుకునే వాళ్ళకి మనం స్కాలర్షిప్స్ ఎలా ఇస్తామంటే వాళ్ళ మార్క్స్ బేస్ చేసుకుంటాము. తర్వాత పూర్ అనేటువంటి దాని గురించి ఎలా కేటర్ తీసుకుంటామంటే వాళ్ళకిన్న అర్హత అంటే వాళ్ళ పేరెంట్స్ దీన్ని బట్టి, వాళ్ళ పేదరికాన్ని బట్టి మనం సెలెక్ట్ చేయటం. ఆ ఏరియాలో మా మెంబర్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. ఫస్ట్ పేపర్ ప్రెస్ నోటిఫికేషన్లో ఇస్తాం, మేము స్కాలర్షిప్స్ కాల్ఫర్ చేస్తున్నాం, మీరు అప్లై చేసుకోండి అని. అప్లై చేసుకోవడంలో వచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడా స్క్రూటినీ చేసినప్పుడు వాళ్ళ మార్క్ లిస్ట్, వాళ్ళ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, తర్వాత వాళ్ళ స్టడీ సర్టిఫికెట్, కాలేజీ నుంచి స్టడీ సర్టిఫికెట్ తీసుకోవాలి. చదువుకునే వాళ్ళకి ఇస్తాం, చదువు ఆగిన వాళ్ళకి మనం ఇవ్వలేం. ఎందుకంటే వాళ్ళు చదువుకోవడానికి ప్రోత్సహిస్తామే తప్ప ఆగిపోయిన వాళ్ళకి మనం ఇవ్వలేం. కాబట్టి ఏంటంటే వీళ్ళందరూ కూడా ఇవన్నీ స్టడీ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, మార్క్ లిస్ట్ ఇవన్నీ తీసుకొని మేము ఇచ్చిన అప్లికేషన్ మెయిల్ పంపిస్తే మా రిక్వెస్ట్ పేపర్లో ఇస్తామన్నీ కూడా. కోపా విజేఏ కృష్ణ, కోపా కృష్ణ VJA@gmail.com దీనికి రిక్వెస్ట్ పంపిస్తే మళ్ళీ మేము రిప్లైతో పాటు వాళ్ళకి అప్లికేషన్ ప్రొఫార్మా ఇస్తాము. ఆ ప్రొఫార్మాలో కావాల్సినవన్నీ కూడా ఫిల్ చేసి ఇవి ఎంక్లోజ్ చేసి పంపిస్తే వాళ్ళకి అర్హతను బట్టి మేము స్కాలర్షిప్ ఇస్తాం. అంటే ఈ నెల 26 దాకా మీరైతే గడువు అయితే ఇవ్వడం జరిగింది. గడువు కంప్లీట్ అయిన తర్వాత మీ స్క్రూటినీ ప్రక్రియ ఏదైతే ఉంటుందో దాన్ని అంతా కూడా కంప్లీట్ చేసుకొని మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు ఆహ్వానం పిలుస్తారు, మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు ఈ ఉపకార వేతనాలు, స్కాలర్షిప్స్ అనేవి ఎప్పుడు పంపిణీ చేస్తారు? ఓకే, ఈ రోజున మేము పేపర్ నోటిఫికేషన్ 7వ తారీఖున ఇస్తున్నామండి. 25 వరకు గడువు అప్లికేషన్ పంపించడానికి గడువు తేదీ ఇచ్చాము. ఈలోగా వచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడా మేము పూర్తి చేసిన తర్వాత మాకు ఒక సెలక్షన్ కమిటీ ఉంటుంది. మాకు ప్రొఫెసర్స్ వీళ్ళంతా కూడా, మేమంతా కూడా అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అంటే విద్యావంతులు వీళ్ళంతా చూస్తారు. వీళ్ళు లెక్చరర్స్ అందరూ కలిసి ఆ మార్క్ లిస్టులు ఎలా వచ్చినవి, వాళ్ళకి కరెక్ట్గా కాలేజీలో చదువుతున్నారు లేదా ఇవన్నీ స్క్రూటినీ చేసి ఫిల్టర్ చేసిన తర్వాత ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. అలాగే ఇంటర్మీడియట్ ఎంతమంది వచ్చారు, సీనియర్ ఇంటర్ ఎంతమంది వచ్చారు, అలాగే డిగ్రీ ఎంతమంది, పాలిటెక్నిక్ ఎంతమంది, వీళ్ళంతా కూడా సెలెక్ట్ చేసి మాకు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఒక క్లాస్ని బట్టి అమౌంట్ మేము ఫిక్స్ చేస్తాం. మనకున్న వనరులని, మనకున్న అమౌంట్ని బట్టి అక్కడ వాళ్ళకి ఒక అమౌంట్ ఫిక్స్ చేసి మేము వాళ్ళకి పిలిచి ఒక కాన్ఫరెన్స్ హాల్లో పెట్టి టాప్ క్యాడర్ IAS IPS స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ని పిలిచి వాళ్ళ ద్వారా ఒక మంచి సందేశాన్ని, మోటివేషనల్ స్పీచ్ ఇప్పించి వాళ్ళకి మంచి భోజనం పెట్టి డబ్బులు ఇచ్చి వాళ్ళ పేరెంట్స్తో కూడా కలిపి మేము వాళ్ళకి భోజనం ఏర్పాటు చేస్తాము. అది అయిన తర్వాత వాళ్ళకి డబ్బులు ఇచ్చి మేము పంపించడం ఏర్పాటు జరుగుతుంది. అంటే ప్రభుత్వం ఒక పక్క నుంచి సహకారం అందిస్తుంది. పేద విద్యార్థులకి అమ్మఒడి చొప్పున 15,000 రూపాయలు ఇస్తూనే వాళ్ళకి అన్ని సౌకర్యాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క నుంచి ఏర్పాటు చేస్తున్నప్పుడు కూడా ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాం కోపా చేయడానికి గల కారణం, కోపా ఈరోజు వచ్చింది కాదు, గవర్నమెంట్ ఈ మధ్య వచ్చిన స్కీమ్స్ ఉన్నాయి. 15,000 ఇచ్చిన, అమ్మఒడి ఇచ్చిన, ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో ఇచ్చినవి. మేము 25 సంవత్సరాల నుంచి మేము ఎవరికి తెలియనప్పుడు కూడా మేము స్కాలర్షిప్స్ ఇవ్వడం మొదలుపెట్టాం. అది ప్రతి సంవత్సరం కూడా అది కొనసాగిస్తున్నాం సాంప్రదాయంగా. అలాగే వాళ్ళు ఏదో ఇస్తున్నారని చెప్పేసి మా సాంప్రదాయాన్ని మేము ఇవ్వటం అనేటువంటిది ఆపలేదు. మేము ఇచ్చే అమౌంట్ పెద్ద అమౌంట్ కాకపోయినా వాళ్ళకి బుక్స్కో, యూనిఫామ్స్కో, లేకపోతే చదువుకోవడానికి వేరే కావాల్సిన ఐటమ్స్ ఏదైనా కొనుక్కోవడానికి మేము ఇచ్చే అమౌంట్ వాళ్ళకి ఉపయోగపడుతుందని ఉద్దేశంతో ఇస్తున్నాము. అమ్మఒడికి వీటికి మాకు సంబంధం లేదు. మేము ప్రతి సంవత్సరం ఇస్తున్నాం కాబట్టి ఈ సంవత్సరం కూడా వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఇవ్వాలనే కోరికతో ఇస్తున్నాం అంతే. అంటే కోపాల్లో నేను ఒకటి విన్నాను, ఎవరైతే తండ్రి లేని పిల్లలకి మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి అన్నారు. నిజమా అబద్ధం? అది కరెక్టేనండి. మేము ఫస్ట్ ప్రయారిటీ తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకి, తర్వాత లేడీస్ ఆడపిల్లలకి,
తర్వాత ప్రయారిటీ మగపిల్లలకి. ఇది మా కాపు సంబంధించిన పిల్లలు కాకుండా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, వాళ్ళు కమ్మ అవ్వచ్చు, కాపు అవ్వచ్చు, వేరే ఎస్సీ ఎస్టీ కావచ్చు, ముస్లిమ్స్ అవ్వచ్చు, ఎవరికైనా సరే మేము అన్ని కులాల వారికి కూడా ప్రాధాన్యత ఇచ్చి అన్ని కులాలకు స్టూడెంట్స్ చదువుకోవటమే వాళ్ళకి మాకు కావాల్సింది కాబట్టి మేము వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వటం జరుగుతుంది. అంటే మీ సంస్థకి ప్రత్యేకంగా అంటే మీ సేవలు మెచ్చి మిమ్మల్ని గుర్తించి ఇంత మట్టికి ఎవరైనా బయట నుంచి అంటే ఎన్ఆర్ఐస్ కానివ్వండి, లేకపోతే లోకల్గా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కానివ్వండి, వీళ్ళు ఎవరైనా మీకు మీ సంస్థకి ఏమన్నా ప్రోత్సాహకరంగా ఎవరైనా ఉన్నారు? ఓకే, కోపాలో మేమంతా కూడా అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ ఉండటం వల్ల, మేమంతా కూడా ఉద్యోగస్తులు ప్రొఫెషనల్స్ అవ్వటం వల్ల మేము వేసుకుంటాం కొంత డబ్బులు. ఈ ఖర్చు పెట్టే డబ్బులు కూడా వీళ్ళకి ఇచ్చే భోజనాలకు కానీ, లేకపోతే ఏదైనా అదర్ ఖర్చులు కానీ, ఏదైనా హాల్ రెంట్స్, ఇవన్నీ కూడా మా సొంత జేబులో డబ్బులతో ఖర్చు పెడతాం తప్ప ఈ డోనార్స్ ఇచ్చిన డబ్బుల్ని మేము ముట్టుకోం. మాకు డోనార్స్ అబ్రాడ్లో ఉన్నారు, ఇండియాలో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. బట్ వాళ్ళు ఇచ్చే ప్రతి రూపాయికి కూడా ఫామ్ 80G ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది కాబట్టి వాళ్ళు ఇస్తున్నారు. మాకు ఇచ్చేది కూడా బ్రహ్మయ్య అండ్ కంపెనీ ఆడిటర్స్, వాళ్ళు ఆడిట్ పెద్ద కంపెనీ. బ్రహ్మయ్య అండ్ కంపెనీ అంటే ఈ రోజున ఆడిటింగ్లో పెద్ద కంపెనీ. వాళ్ళు వాళ్ళ పర్యవేక్షణలో మేమంతా కూడా వీళ్ళందరికీ ఎగ్జంప్షన్ ఇస్తూ ప్రతి రూపాయి కూడా సమాధానం చెప్పే విధంగా మేము చేస్తాం కాబట్టి మా సంస్థను మెచ్చి వాళ్ళు నమ్మకంతో ఈ దుర్వినియోగం అవ్వదు అనేటువంటి ఉద్దేశంతోనే మా డోనర్స్ అంతా ఇస్తారు. ఆ డోనర్స్ డబ్బులే కాకుండా మా మెంబర్స్ని కూడా మేము కూడా అమౌంట్ వేసుకుని మేము ఇస్తాం. కోపా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే మేము సర్వీస్ చేయడానికే ఉన్నాము. పిల్లలకి చదువుకి ఇంపార్టెన్స్ ఇస్తాం. మేము చదువుకుంటే వాళ్ళకి మేము సర్వీస్ చేస్తాం కాబట్టి పిల్లలంతా చదువుకొని ప్రయోజకులైతే మాకు చాలా సంతోషం. వాళ్ళు తీసుకున్న వాళ్ళు మళ్ళీ ప్రయోజకులయ్యి ఆ డొనేషన్స్ మళ్ళీ మాకేమైనా ఇవ్వగలిగితే ఆ డొనేషన్స్ మళ్ళీ అలాంటి పేద విద్యార్థులకి మేము సహకారం అందించడానికి అవకాశం ఉంటుంది మా ప్లాట్ఫామ్ ద్వారా. చదువుకొని పైకి రావాలని మా కోరిక.